పిల్లల మార్కెట్ అయితే వచ్చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై వ్లాగ్స్. ఈ వీడియోలో మన దేశంలోనే అతి పురాతనమైన మరియు అతి పెద్దదైన మర్రి చెట్లలోకి ఒకటైన పిల్లల మార్కెట్ అయితే వచ్చేసినాం. ఈ పిల్లల మర్రి ఎక్కడ ఉంది, అలాగే ఈ పిల్లల మర్రి చరిత్ర ఏంది, ఇవన్నీ వీడియోలో ఫుల్ కవర్ చేశాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పిల్లల మర్రి అనేది మన మహబూబ్ నగర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఆ పిల్లల మర్రి దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇక్కడి నుండి పిల్లల మర్రికి వెళ్ళాలంటే దాదాపుగా 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ పిల్లల మర్రికి దాదాపు 800 ఏండ్ల చరిత్ర అయితే దాగి ఉంది. ఈ పిల్లల మర్రి అనేది ఈ మహబూబ్ నగర్కి అతిపెద్ద టూరిస్ట్ ప్లేస్గా నిలిచింది. ఈ పిల్లల మర్రిలో ఓన్లీ పురాతన మర్రి చెట్టే కాకుండా మినీ జూ పార్క్ కానీ, అలాగే మ్యూజియం కానీ, టెంపుల్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మనమైతే దాదాపుగా పిల్లల మర్రికి అయితే వచ్చేసినాం. ఓకే అండి, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పిల్లల మర్రి అయితే వచ్చేసినాం. మనం పిల్లల మర్రికి రాగానే మర్రి చెట్లతోనే ఆహ్వానం తెలుపుతుంది. ఈ పిల్లల మర్రికి రాగానే ఎంట్రన్స్ ప్లేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మినీ జూ పార్క్ ఉంటుందని ఒక బోర్డు అయితే ఉంటుంది. నేనైతే టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాను. టికెట్ కాస్ట్ వచ్చి ఒకరికి 20 రూపీస్. ఆ టికెట్ తీసుకుని కొద్దిగా ముందుకు వెళ్ళగానే పిల్లల మర్రి అని పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తేనే 800 ఏండ్ల చరిత్ర కలిగిన మర్రి చెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా టికెట్ అనేది ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 10 రూపీస్, చిన్న పిల్లలకైతే 5 రూపీస్గా ఇస్తారు. ఈ మర్రి చెట్ల లోపలికి వెళ్ళగానే వ్యూ పాయింట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ మర్రి చెట్లకి దాదాపు 800 ఏండ్ల చరిత్ర అయితే ఉంది. ఇక్కడ ఒకే మొక్క నుండి ఇన్ని మొక్కలు అయితే పుట్టుకొచ్చాయి. ఈ పిల్లల మర్రిలో ఉండే మర్రి చెట్లు మన ఇండియాలోని అతిపెద్ద మర్రి చెట్లలోకెల్లా 3వ స్థానంలో అయితే ఉన్నాయి. ఇందులో మహావృక్షాలు 40 నుంచి 50 మధ్యలో అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకే చెట్టు నుంచి ఇన్ని చెట్లు అయితే పుట్టుకొచ్చాయని చెప్పాను కదా. కొన్ని మొక్కలు వేళ్ళ నుంచి అయితే పుట్టుకొచ్చాయి, మరి కొన్ని ఊడల నుంచి అయితే పుట్టుకొచ్చాయి. ఇక్కడున్న మర్రి చెట్లలో మొదటి మర్రి చెట్టు ఏదో ఇప్పటికి ఎవరికి తెలియదు. ఇప్పటికి మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక్కడికి వేసవి కాలంలో అనేక మంది టూరిస్టులు అయితే వస్తారు. అంతేకాకుండా చిన్నపిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ ఎక్కువగా వస్తారు. ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ చేసి వెళ్ళొచ్చని. ఈ మర్రి చెట్ల కింద మొత్తం నీడనే ఉంటుంది. వేసవిలో అయినా సరే అంత పెద్ద కల్పవృక్షాలు ఇవి. ఈ మర్రి చెట్ల మొత్తాన్ని గమనించండి, ఎంత పెద్ద చెట్లు ఇవి. ఇక్కడ కొన్ని మర్రి చెట్లు అయితే చాలా ఏళ్ళ నుంచి అయితే ఉంటున్నాయి కాబట్టి విరిగిపోయాయి. మరికొన్ని మర్రి చెట్లు అయితే చాలా గట్టిగా అద్భుతంగా అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు కూడా. ఈ చెట్ల నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే మెడిటేషన్ షెడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే చిల్డ్రన్స్ పార్క్ జోన్ అయితే ఉంటుంది. చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది పిల్లలకు. నేను కూడా కాసేపు ఉయ్యాలో అయితే ఊగాను. ఎప్పుడో చిన్నప్పుడు ఊగాను. ఇక్కడికి వచ్చాక కాసేపు ఎంజాయ్ చేద్దామని కాసేపు అయితే ఊగాను. అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్ళి బటర్ఫ్లైతో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడికి చిన్నపిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని ముందరికైతే వెళ్ళాను. ఇక్కడ ఈ మర్రి చెట్టు చూడండి ఎంత హైట్గా పెరిగిందో. ఇందులో ఇలాంటి చెట్లు దాదాపు 20-30 అయితే ఉన్నాయి. ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసి కొద్దిగా ముందరికి అయితే వెళ్ళాను. అక్కడ బుద్ధుని విగ్రహం అయితే ఉంటుంది, అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ బుద్ధుని దగ్గర మెడిటేషన్కి అయితే చాలా పీస్ఫుల్ ప్లేస్ అని నేను చెప్తాను, ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మేము పిల్లల మరికి చిన్నప్పుడు వచ్చినప్పుడు ఈ కంచె అయితే ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అయితే ఈ చెట్లపైకి ఎక్కి చెట్లను అయితే డ్యామేజ్ చేస్తున్నారని కంచె అయితే వేశారు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే బుద్ధుని డ్రాయింగ్తో ఒక వాల్ అయితే కనిపిస్తుంది. ఆ వాల్ అయితే మహా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఓకే అండి, ఈ పిల్లల మర్రిలో ఉండే మర్రి చెట్లను అయితే చూసాం కదా. ఈ పిల్లల మర్రిలో మినీ జూ పార్క్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్దాం రండి. అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. అక్కడికి వెళ్తుంటే ఒక మ్యూజియం అయితే ఉంటుంది, వచ్చే దారిలో అయితే చూద్దాం. ఓకే అండి, మినీ జూ పార్క్ అయితే వచ్చేసినాం. ఈ మినీ జూ పార్క్ ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 5 రూపీస్. మేమైతే 2 టికెట్లు తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఈ జూ పార్క్ ఎంట్రీ కాగానే ఒక బోర్డు అయితే కనిపిస్తుంది, ఏ జంతువులు ఉంటాయని. ఇక్కడ ఇవన్నీ జంతువులు ఉంటాయంట, చూద్దాం రండి. జూ పార్క్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి ఎంట్రీ కాగానే పచ్చటి ప్రదేశం అయితే కనిపిస్తుంది చూడండి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే వన్యప్రాణుల పరిరక్షణ అని ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. దాని నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే కొన్ని పక్షులు అయితే కనిపిస్తాయి. దాంట్లో గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఒక బోర్డు అయితే పెట్టి అందులో అయితే ఉంచారు. ఈ పార్కులో అయితే కోళ్ళు కానీ, రామచిలుకలు కానీ, పావురాలు కానీ, అడవి కోళ్ళు కానీ ఇలాంటి పక్షులు అయితే ఇందులో అయితే ఉన్నాయి. ఈ పక్షులను చూస్తూ ఎంజాయ్ చేస్తూ మేము ముందుకైతే వెళ్ళాము. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే విషసర్పాల ప్లేస్ అయితే ఉంటుంది, మీకు కూడా చూపిస్తాను రండి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీ స్నేక్స్ అయితే ఉంటాయి. ఇక్కడున్న ఒక్క బండిని చూసి ముందుకు వెళ్ళగానే స్నేక్సే కనిపిస్తాయి.
ముందుగా కుండ శిల్పాలు అయితే ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ డోర్ దగ్గర అయితే ఒకటి చుట్టుకొని అయితే ఉంది చూడండి. ఇక్కడైతే ఒకే పైథాన్ అయితే ఉంది. ఈ కొండ చిలువను ఇండియన్ రాక్ పైథాన్ అని అంటారంట. దీని మ్యాటర్ మొత్తం ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇదే దీని మ్యాటరు. వీటిని చూసి కొద్దిగా ముందుకు వెళ్ళగానే తాంబేలు ఉండే ప్లేస్ అయితే వస్తుంది. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇందులో తాంబేలు ఉన్నాయి. దీని నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే నాగపాములు ఉండే ప్లేస్ అయితే ఉంది చూడండి. ఒక పాము అయితే కనిపిస్తుంది మనకు. వీటిని చూసి కొద్దిగా ముందుకు వెళ్ళగానే ముసళ్ళు ఉండే ప్రదేశం అయితే కనిపిస్తుంది. అక్కడికి వెళ్దాం రండి. వీటిలో 2 ముసళ్ళు అయితే ఉన్నాయి, అవి చూపిస్తాను చూడండి. ఈ ముసలిలను అయితే కాసేపు వీక్షించి నేను ముందుకైతే వెళ్ళాను. ఈ ముసలిలో నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే చిన్నపిల్లలు ఆడుకునే ప్రదేశం అయితే ఉంది. అక్కడ కాసేపు నేను టైం పాస్ చేసి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని నేను ముందుకైతే వెళ్ళాను. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే చేపల ప్రదర్శనశాల అని ఉంటుంది. మొత్తం చేపలన్నీ ఆక్వేరియంలో ఉంటాయి. అక్కడికి వెళ్దాం రండి. ఈ పిల్లల ఆటలు చూస్తూ నేను ముందుకైతే సాగాను. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే చేపల ప్రదర్శనశాల అని ఒకటి కనిపించింది మాకైతే. చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఇదే లోపలికి అయితే వెళ్దాం రండి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీ చేపలు అయితే ఉంటాయి, మీకు కూడా చూపిస్తాను చూడండి. మనం బయట చూస్తే అన్ని రకాల చేపలు చిన్నప్పుడు ఎలా ఉంటాయో అన్నీ ఈ ఆక్వేరియంలో పెట్టి చూపిస్తున్నారు చూడండి. ఈ చేపలతో దాదాపు ½ అన్ అవర్ అయితే ఎంజాయ్ చేశాను. ఈ డిఫరెంట్ రకాల చేపలను చూస్తుంటే నాకు మస్తు అనిపించింది. ఈ చేపలతో నేను చాలాసేపు అయితే ఎంజాయ్ చేశాను. ఒకసారి చూడండి, ఈ చేపల ప్రదర్శనశాలకు ఎంతమంది వచ్చారో. చిన్నపిల్లలతో రద్దీగా ఉంది. అయినా సరే కాసేపు ఎంజాయ్ చేసి నేను బయటకైతే వెళ్ళాను. కొద్దిగా ముందుకు వెళ్ళగానే కొన్ని రకాల జంతువులు అయితే ఉంటాయి, అవి చూపిస్తాను రండి. అవి ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఉంటాయి. ఇక్కడ ఒకప్పుడు చాలా రకాల జంతువులు అయితే ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఈ చేపల ప్రదర్శన నుంచి అదైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకసారి చూద్దాం రండి మొత్తం. ఒకప్పుడు ఇక్కడ ఈ గోడపై కనిపించే ప్రతి జంతువు అయితే ఉండేది, ఇప్పుడైతే ఇక్కడ లేవంట. కొన్ని రోజులైతే ఈ పార్క్ అయితే మూసివేశారంట. అప్పటి నుండి ఇక్కడ ఉన్న జంతువులన్నీ తీసుకెళ్లి వేరే పార్కులోకి తరలించారంట. ఇక్కడైతే అనేక రకాల జంతువులు అయితే ఉండేవి, చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోయిండేవి కావు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా అలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కాకపోతే కొన్ని రోజులు మూసివేసినందుకు ఇక్కడ ఉన్న జంతువులు కొన్ని తీసుకెళ్లి వేరే పార్కులోకి అయితే తీసుకెళ్లారంట. కాబట్టి కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే లేవు. ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళగానే జింకల పార్క్ అయితే వస్తుంది. ఇక్కడే జింకల పార్క్ ఉండేది చూడండి. ఇక్కడ ఒక దుప్పి అయితే ఉంది. ఈ ప్లేస్ మొత్తం జింకలు అయితే ఉంటాయి. ఓకే అండి, మొత్తానికైతే మినీ జూ పార్క్ మొత్తం కవర్ చేసాం. కొద్దిగా ముందుకు వెళ్ళగానే 2-3 రకాల టెంపుల్స్ అయితే ఉంటాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఉంటాయి. ఇక్కడ ఉండే వాటర్ మొత్తం ఇక్కడ అడవిలో ఉన్న చెట్లకైతే పోతాయి. ఇదే ఈ మినీ జూ పార్క్ ఉండే సెకండ్ సైడ్ ఎంట్రన్స్. కొద్దిగా ముందుకు వెళ్ళగానే బుద్ధుని గుడి అయితే కనిపిస్తుంది చూడండి. ఈ గుడి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే 2 టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఒకటి, ఇవతల సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఈ 3 టెంపుల్స్ ఒకే ఫ్రేమ్లో చూపిస్తాను చూడండి. ఈ 3 డిఫరెంట్ రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒకే రకం ఫ్రేమ్లో చూపిస్తాను చూడండి. ఈ 3 ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి. ఓకే అండి, ఈ విధంగా అయితే మినీ జూ పార్క్ను ఫుల్ ఎక్స్ప్లోర్ చేసాం కదా, చూశారు కదా. ఈ జూ పార్క్ నుంచి కొద్దిగా ముందుకైతే వెళ్దాం రండి. అక్కడ మ్యూజియం అయితే ఉంటుంది, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఈ విధంగా అనుకొని ముందుకైతే వెళ్తుంటే జూ పార్క్ నుండి ఒక పాము అయితే అడవిలోకి వెళ్తుంది చూడండి. కాసేపు నేచర్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తే ఒక మ్యూజియం అయితే కనిపిస్తుంది, అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, అది కూడా చూపిస్తాను రండి. ఇదే అండి ఆ మ్యూజియం, లోపలికి వెళ్దాం రండి. మా చిన్నప్పట్లో ఈ మ్యూజియం రైట్ సైడ్లో ఉండేది, తర్వాత కొత్త బిల్డింగ్ కట్టి ఇందులో అయితే పెట్టారు చూడండి. ఎంట్రన్స్లోనే చాలా ఏళ్ల క్రితం రాయితో చేసిన కుండ అయితే ఉంటుంది. మన పూర్వీకులు వాటర్ని నిల్వ చేసుకోవడానికి ఇలాంటి కుండీలే వాడేవారు అప్పట్లో. ఈ మ్యూజియంలో కొద్దిగా ముందుకు వెళ్ళగానే చాలా ఏళ్ల నాటి గణేశుని శిల్పం అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళగానే ఎన్నో ఏండ్ల చరిత్ర దాగిన శిల్పాలు అయితే మనకు అనిపిస్తాయి. ఒకసారి చూపిస్తాను మొత్తం చూడండి. ఈ శిల్పాలు అయితే ఇప్పటి శిల్పాలు అయితే కావు, దాదాపు 100-200 ఇయర్స్ శిల్పాలు మాత్రమే ఇవి. చూసుకోవచ్చు మీరు కూడా. అప్పట్లోనే మన వాళ్ళు ఎంత మంచి కళాకారులు ఒకసారి గమనించండి మీరు కూడా. అప్పుడు ఇంత టెక్నాలజీ లేకపోయినా సరే ఎంత మంచి శిల్పాలను చెక్కారో చూడండి. ఈ పాత్ర అయితే పంచలోహ పాత్ర, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇవి చూస్తూ కొద్దిగా ముందుకు వెళ్ళగానే అప్పట్లో మన వాళ్ళు వేటకు కానీ అలాగే యుద్ధానికి కానీ ఎలాంటి ఆయుధాలు వాడేవాళ్ళో ఇప్పుడు మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. అప్పట్లో మన వాళ్ళు వాడిన ఆయుధాలు ఇవే, ఒకసారి బాగా గమనించండి. అప్పట్లోనే మన వాళ్ళు ఇలాంటి ఆయుధాలు అయితే వాడేవాళ్ళు. అప్పట్లో మన వాళ్ళు ఈ ఆయుధాలని యుద్ధానికి కానీ లేదంటే జంతువుల వేటకు కానీ ఈ ఆయుధాలను అయితే తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇవి చూస్తూ కొద్దిగా ముందుకు వెళ్ళగానే అప్పట్లో చేతితో చేసిన శిల్పాలు అయితే కనిపిస్తాయి, అవి కూడా చూపిస్తాను రండి. ఇవే ఆ శిల్పాలు చూడండి ఒకసారి. నందీశ్వరుడు కానీ లింగం కానీ బుద్ధుడు కానీ ఎంత చక్కగా గీశారో చూడండి ఒకసారి. ఈ శిల్పాలు ఇప్పటివైతే కాదు, 100-200 ఏండ్ల క్రితంవి. వీటిని చూసి కాసేపు ముందుకు వెళ్ళగానే
ఒక్కొక్క దేశపు ఒకప్పటి నాణ్యాలు అయితే ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను రండి. కొద్దిగా ముందుకు వెళ్ళగానే అవి కూడా ఉంటాయి. ఇవే అండి నాణ్యాలు, ఒక్కొక్క దేశపు నాణ్యాలు ఇవి. ఈ నాణ్యాలు మొత్తం చూసుకోవచ్చు. మన దేశపు నాణ్యాలు, ఇంకొక దేశపు నాణ్యాలు, అవన్నీ డిఫరెంట్ నాణ్యాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ నాణ్యాలు ఇప్పటి కూడా కాదు, ఒకప్పటి నాణ్యాలు. అవన్నీ సేకరించి ఈ మ్యూజియంలో అయితే పెట్టారు. ఇవన్నీ చూసి కొద్దిగా ముందుకు వెళ్ళగానే బుద్ధుని విగ్రహం అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా అయితే ఈ మ్యూజియంలో ఒకప్పటి మన వాళ్ళ ఆయుధాలని మరియు గుర్తులనన్నీ భద్రపరిచారు. ఈ పిల్లల మరికి వస్తే ఖచ్చితంగా ఈ మ్యూజియం అయితే ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్ళండి. ఎందుకంటే ఒకప్పటి మన వాళ్ళే మొత్తం అన్ని భద్రపరిచారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మొత్తం మీరు చూశారు కదా. ఖచ్చితంగా ఇందులోకి వస్తే ఖచ్చితంగా ఇది విజిట్ చేసే వెళ్ళండి. ఓకే అండి, ఈ విధంగా అయితే ఈ మ్యూజియం మొత్తం చూసాం కదా. ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఈ పిల్లల మరిలో ఇంకా ఏం స్పెషల్ ఉందో అవి కూడా చూద్దాం రండి. పిల్లల మరికి వస్తే ఖచ్చితంగా అయితే ఈ మ్యూజియం అయితే ఖచ్చితంగా విజిట్ కాండి. ఎందుకంటే ఒకప్పటి మన వాళ్ళ పూర్వీకుల చరిత్ర మొత్తం ఇందులో భద్రపరిచారు. కాబట్టి ఈ పిల్లల మరికి వస్తే ఈ మ్యూజియాన్ని కూడా విజిట్ చేసి వెళ్ళండి. ఓకే, ఈ మ్యూజియం అయితే అయిపోయింది. ఈ పిల్లల మరిలో ఇంకా ఏం స్పెషల్ ఉందో చూద్దాం రండి. ఇంతకుముందు మ్యూజియం లెఫ్ట్ సైడ్లో ఉంటుందని చెప్పాను కదా, అక్కడ సైడే ఉంటుండే. ఇప్పుడు మాత్రం కొత్త బిల్డింగ్లో ఉంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే అద్భుతమైన దేవాలయం అయితే ఒకటి కనిపించింది. ఒకసారి చూడండి. చాలా ఏళ్ళ పురాతనమైన ఆలయం ఇది. ఈ ఆలయంలో శివలింగం అయితే ఉంటుంది. ఒకసారి ఆయన దర్శనం చేసుకొని పోదాం రండి. ఈ ఆలయంలోకి వెళ్ళి ఆ శివయ్య దర్శనం అయితే చేసుకున్నాను. ఈ శివాలయంలోని శివలింగం మహా అద్భుతంగా ఉంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఈ శివలింగం ఈ కాలం నాటిది కాదు, చాలా ఏళ్ళ కాలం నాటిది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఆ శివయ్య దర్శనం చేసుకొని కాసేపు అక్కడనే విశ్రాంతి అయితే తీసుకున్నాను. చాలా పీస్ఫుల్గా ఉండేది. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని నా ప్రయాణం అయితే కొనసాగించాను. ఇక్కడ ఎక్కడ దిక్కు చూడండి మొత్తం మర్రి చెట్లే ఉంటాయి. ఈ పిల్లల మన మొత్తం గుడిలో కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మర్రి చెట్లే కనిపిస్తాయి మనకు. ఈ ఆలయం నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే చిల్డ్రన్ పార్క్ అని ఒకటి ఉంటుంది. ఇందులోకి అయితే వెళ్దాం రండి. నేనైతే మధ్యాహ్నం వెళ్ళాను కాబట్టి అంతమంది పిల్లలు ఏం లేరు. ఓన్లీ ఇక్కడ ఉదయం సాయంత్రం మాత్రమే ఉంటారు. కాసేపు ఈ పార్కులో ఎంజాయ్ చేసి బయటికైతే వెళ్ళాను. ఓకే అండి, ఇదే మొత్తం ఈ పిల్లల మరి చరిత్ర. ఈ పిల్లల మరి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. ఈ పిల్లల మరికి మీరు ఎవరితో రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.